హలో! హాయ్ అండి. ఈ సింహాసనం ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక కార్డ్‌బోర్డ్ తీసుకోవాలి. దానికైతే పొడవు వచ్చేసి 2 ½ వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్‌తో కార్డ్‌బోర్డ్ తీసుకోవాలి. అవి 2 పీసెస్ కింద తీసుకోవాలి. అలాగే ఇప్పుడు దానికి సైడ్స్ అంటించడం కోసం సింహాసనం సైడ్స్ వస్తాయి కదా! వాటి కోసం ఒక 2 ½ పొడవుతో పొడవు వచ్చేసి 1 ½ ఇంచెస్‌తో ఒక యూ షేప్ లాగా ఆ షేప్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. అలాగే వెనక సైడ్ వచ్చేసి నేను ఈ షేప్ అయితే కట్ చేసుకున్నాను. మీరైతే మీకు నచ్చిన షేప్ ఏదైనా సరే మీరు డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటిని కూడా నేను వాల్ స్టిక్కర్తో స్టిక్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే ఉన్న ఈ 2 పీసెస్ని కూడా గ్లూ పెట్టి అంటించుకోవాలి. అంటే స్టిఫ్గా ఉండడం కోసం అవి కింద పీట స్టిఫ్గా ఉండాలి. దానికోసం నేను డబల్ తీసుకున్నాను కార్డ్బోర్డ్స్. వీటిని మనం స్టిక్ చేసుకొని డ్రై అయిన తర్వాత అప్పుడు నేనైతే వాల్ స్టిక్కర్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర పెయింట్ ఉంటే మీరు పెయింట్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే ఇలాంటి వాల్ స్టిక్కర్ అయినా తీసుకోవచ్చు. ఈ వాల్ స్టిక్కర్ అయితే సేమ్ వుడెన్ ఎలా ఉంటుందో మనకి అలానే ఉంటుంది, అందుకని నేను ఇది తీసుకున్నాను. అలాగే ఇప్పుడు ఉన్న దాని మీద ఎక్స్ట్రా కట్ చేసుకొని వాల్ స్టిక్కర్ని దానికి చుట్టూ కూడా కట్స్ పెట్టుకొని షేప్ తిరగడం కోసం కట్స్ అయితే పెట్టుకుంటాము. ఇప్పుడు వాటిని నీట్గా వాటన్నింటినీ కూడా ఇలా స్టిక్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఉన్న అన్ని షేప్స్ని కూడా ఇలాగే ఉన్న కార్డ్బోర్డ్ పీస్ మీద ఎక్స్ట్రా తీసుకొని వాటన్నింటినీ కూడా నీట్గా కట్ చేసుకొని కట్స్ పెట్టుకొని రౌండ్ చేసుకొని అవన్నీ కూడా స్టిక్ చేసేసుకోవడం. ఇప్పుడు అన్నీ ఇలా రెడీ అయిపోయినాయి కదా! ఇప్పుడైతే నా దగ్గర అయితే ఈ పెయింట్ మార్కర్ నేను బుక్ స్టోర్లో అయితే తీసుకున్నాను. 60 రూపీస్ ఎంత పడింది. దాన్ని ముందు మనం యూజ్ చేసే ముందు షేక్ చేసుకొని అప్పుడు మనం పెన్నుతో ఎలా అయితే డ్రా చేస్తామో అలాగే ఒక సింపుల్ ముగ్గు నేనైతే కోలం డిజైన్ అయితే వేశాను. చుట్టూ బార్డర్ లాగా చేసేసుకొని సెంటర్లో వచ్చేసి నేను 5x3 డాట్స్తో ఒక చిన్న సింపుల్ రంగోలీ అయితే డిజైన్ చేశాను. ఇలాగే మొత్తం చుట్టూ బార్డర్ అంతా కూడా వేసేసుకోవాలి. అలాగే మిగతా పీసెస్కి కూడా ఇలాగ చిన్నగా సిక్కు కోలంలో బార్డర్ డిజైన్ అయితే వేశాను. అలాగే వెనక బ్యాక్ సైడ్ అయితే ఇలా డాట్స్తో చుట్టూ బార్డర్ అయితే వేశాను. సెంటర్లో వచ్చేసి లోటస్ వేసాను. వెనక సైడ్ ఉంటుంది కదా, అందుకని ఇది వేసాను లోటస్. మీకు నచ్చిన డిజైన్ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇది వేసాను. ఇప్పుడు ఉన్న పీసెస్ అన్నింటినీ కూడా గ్లూ పెట్టి స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు దీని కింద సింహాసనం కింద కాళ్ళు ఉంటాయి కదా, వాటి కోసం నేనైతే దారప్రీలో అయిపోయింది ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలా రౌండ్స్గా కట్ చేసుకొని కింద పీటకి కాళ్ళ కింద ఇలా రెడీ చేసుకున్నాను. మీరైతే ఏదైనా పేస్ట్ క్యాప్లు కానీ అన్నీ ఉంటే కనుక చిన్న చిన్న క్యాప్స్ పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మన పేజీని అయితే ఫాలో చేయండి, యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.